మీకు ఎరెక్షన్స్ కొన్నిసార్లే వస్తున్నా కానీ తగినంతసేపు గట్టిగా ఉండట్లేదా? లేదా మీకు సంబంధం పూర్తయ్యే వరకు ఎరెక్షన్స్ నిలవట్లేదా? కంగారు పడకండి. ఇది సాధారణంగా కొంతమంది పురుషుల్లో వచ్చే ప్రాబ్లమే. దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. హాయ్, నేను మీ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, యూరాలజిస్ట్. ఈరోజు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మనకి సంబంధం పూర్తయ్యేదాకా ఎరెక్షన్స్ నిలవకపోవటం, లేదా ఎరెక్షన్స్ అయినా తగినంత గట్టిగా అవ్వకపోవటం. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి చాలా కారణాలు ఉండొచ్చు. చాలా వరకు పురుషుల్లో సైకలాజికల్ కాజెస్ ఉంటాయి. అది యాంగ్జైటీ వలన కానీ, డిప్రెషన్ వల్ల కానీ, కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. రెండోది ఏంటంటే ఆర్గానిక్ కాజెస్ అంటాం. దీంట్లో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఒకటి ఏంటంటే వాస్కులర్ కాజెస్ వల్ల, అంటే తగినంత బ్లడ్ ఫ్లో వెళ్ళకపోవటం వల్ల అవ్వచ్చు. రెండు హార్మోనల్ కాజెస్ అనమాట, అంటే హార్మోనల్ చేంజెస్ బాడీలో ఉండటం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది అవ్వచ్చు. మూడు మనకి ఏంటంటే కొన్ని న్యూరోజెనిక్ కాజెస్ అంటారు. న్యూరోజెనిక్ కాజెస్ అనేది చాలా రేర్. అంటే కొంతమంది స్ట్రోక్ పేషెంట్స్లో కానీ, స్పైనల్ కార్డ్ ఇంజురీ, యాక్సిడెంట్స్ వల్ల స్పైనల్ కార్డ్ ఇంజురీ పేషెంట్స్లో కానీ వచ్చే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని న్యూరోజెనిక్ అంటారు. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒకటి, ఫస్ట్ యూరాలజిస్ట్ కానీ ఆండ్రాలజిస్ట్ని మీట్ అవ్వాలి. రెండోది ఏంటంటే ఫస్ట్ కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తారు. ఒకటి ఏంటంటే బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తారు. రెండు, లిపిడ్ ప్రొఫైల్ చేస్తారు. మూడోది ఏంటంటే మనకి హార్మోనల్ టెస్ట్లు చేస్తారు. సీరం టెస్టోస్టెరాన్ లెవెల్స్ అవి చెక్ చేస్తారు. లాస్ట్గా అవసరమైన కొంతమంది సెలెక్టెడ్ ఇండివిజువల్స్, అంటే అవసరమైన వాళ్ళల్లో పినైల్ డాప్లర్ అనే టెస్ట్ చేస్తారు. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది భయపడాల్సిన అవసరం లేదు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు దాని కారణం ఫస్ట్ తెలుసుకోవాలి. అది సైకలాజికలా, ఆర్గానిక్ అంటే ఒక సమస్య వల్ల వచ్చేది. సో సైకలాజికల్ ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు మనము ఫస్ట్ ఏంటంటే కౌన్సిలింగ్, కొంచెం సెల్ఫ్ మోటివేషన్, కౌన్సిలింగ్ వల్ల, రీఅష్యూరెన్స్ వల్ల, కొన్ని రోజులు మెడికేషన్స్ వల్ల ఇంప్రూవ్ చేయొచ్చు. దీనికి పర్మనెంట్ మెడికేషన్స్ అవసరం లేదు. సక్సెస్ అయ్యేదాకా ఇస్తే చాలు. రెండోది ఆర్గానిక్ కాజెస్. దీంట్లో చాలా ముఖ్యమైనది వాస్కులోజెనిక్. దీనికి ఏంటంటే మనం ఇప్పుడు వాస్కులోజెనిక్లో మనకి 3 రకాలుగా ట్రీట్మెంట్ డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి మెడికేషన్స్, మనం అంగం ఎక్కువసేపు గట్టిగా ఉండటం కోసం ఇచ్చే మెడికేషన్స్ అనమాట, అది ఒకటి. రెండోది ఏంటంటే షాక్ వేవ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. హార్మోనల్లో కూడా మనం హార్మోన్ కరెక్ట్ చేసి చూసుకోవచ్చు. ఇవన్నీ మనం ట్రై చేశాక రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంది అంటే నెక్స్ట్ సర్జరీకి వెళ్ళొచ్చు. సర్జరీలో కామన్గా మనం ప్లాన్ చేసుకునేది ఏంటంటే ఇంప్లాంట్ సర్జరీ. ఈ ఇంప్లాంట్లో కూడా 2 రకాల ఇంప్లాంట్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే సెమీ రిజిడ్ ఇంప్లాంట్స్ అంటాము, ఇంకొకటి ఇన్ఫ్లాటబుల్ ఇంప్లాంట్స్ అంటాము. సెమీ రిజిడ్ అంటే ఆల్వేస్ టైట్గానే ఉంటాయి. ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ అనేది మనకి అవసరాన్ని బట్టి టైట్ ఇంకా సాఫ్ట్ అవుతూ ఉంటాయి. మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య ఉంటే కంగారు పడకండి. ఇది సాధారణంగా కొంతమంది పురుషుల్లో వచ్చే సమస్యే. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ఆండ్రాలజిస్ట్ని, యూరాలజిస్ట్ని మీట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి.